హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 10th క్లాస్లో ఫస్ట్ లైన్స్ అనేటటువంటి రసాయన చర్యలు మరియు సమీకరణాలు, ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి లెసన్. ఈ లెసన్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మరలా దీన్ని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. జాగ్రత్తగా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించండి. అయితే చాలామంది అభ్యర్థులు చేస్తున్నది ఏంటి అని అంటే, కాన్సెప్ట్ తెలవకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవటం, లేదా ఒక బిట్ బ్యాంక్ తీసుకొని చదవటం వలన ఏమవుతుందనంటే, మీకు అదే బిట్ కనుక వస్తేనే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కానీ లేకపోతే కాన్సెప్ట్ అనేది కనుక అర్థం కాకపోతే, మీరు క్వశ్చన్ కొంచెం తిప్పి కనుక ఇస్తే మీరు దాన్ని కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. దాని తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. ఓకే, నేను లెసన్లోకి వెళ్తున్నాను, చూడండి. వేసవిలో గది ఉష్ణోగ్రత వద్ద పాలను ఉంచినప్పుడు, తేమ వాతావరణంలో ఇనుప వస్తువులను ఉంచినప్పుడు, ద్రాక్ష పులిసినప్పుడు, ఆహారం వండినప్పుడు, మన శరీరంలో ఆహారం జీర్ణమైనప్పుడు, మనం శ్వాస తీసుకున్నప్పుడు, ఇవి అన్నీ కూడా ఏంటి అని అంటే రసాయన చర్యలు అని మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే రసాయన చర్యలు. మనకు 8th క్లాస్లో ఏమని ఉంటుందంటే రసాయన చర్యలు మరియు భౌతిక చర్యలు, వీటి గురించి ఎగ్జాంపుల్గా మనకేమని చెప్తాడంటే, ఏదైతే ఒక చర్య జరిగినప్పుడు పదార్థాన్ని మరలా వెనుకకు తీసుకురాలేమో అటువంటి దాన్ని మనం ఏమంటామంటే రసాయన చర్యలు అని అంటాము. ఒకవేళ గనక మరలా అదే పదార్థాన్ని గనక మనం తీసుకొని వస్తే దాన్ని భౌతిక చర్యలు అని అంటాము. అయితే ఇక్కడ మనకు మాట్లాడినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ మనం గనక చూస్తే, వేసవిలో గది ఉష్ణోగ్రత వద్ద పాలను ఉంచినప్పుడు, లేదా తేమ వాతావరణంలో ఇనుప వస్తువులను ఉంచడం కానీ, ద్రాక్ష పులిసినప్పుడు కానీ, ఆహారం వండినప్పుడు కానీ, మన శరీరంలో ఆహారం జీర్ణమైనప్పుడు కానీ, మనం శ్వాస తీసుకున్నప్పుడు కానీ, ఇవి అన్నీ కూడా ఏంటి అంటే రసాయన చర్యలు. అంటే మరలా వెనుకకు తీసుకురాలేనటువంటి చర్యలు. ఇవి మొత్తం కూడా ఏంటి అంటే రసాయన చర్యలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పై అన్ని సందర్భాలలో ప్రాథమిక పదార్థ స్వభావం, రూపం ఎంతో కొంత మారింది. ఎప్పుడైనా ఒక రసాయన మార్పు సంభవిస్తే మనము రసాయన చర్య జరిగింది అంటే పదార్థం యొక్క స్వభావంలో కానీ రూపంలో కానీ ఎంతో కొంత మార్పు వస్తే దాన్ని మనం రసాయన చర్య జరిగింది అని అంటాము. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఎక్స్పెరిమెంట్స్ నేను ఎందుకు రాశానంటే, మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కెమికల్ ఈక్వేషన్ మోస్ట్లీ ఎక్స్పెరిమెంట్స్ నుంచే వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎక్స్పెరిమెంట్ 1 అనేది, మీరు ఒక షాప్కి వెళ్ళి మెగ్నీషియం యొక్క రిబ్బన్ను మీరు తీసుకొని, ఆ రిబ్బన్ను కనుక మీరు ఆక్సిజన్ సమక్షంలో కనుక మండిస్తే మీకు ఒక తెల్లటి ఒక బూడిద అనేది ఏర్పడుతుంది. అయితే ఈ బూడిద అవడానికి ముందు అది తెల్లని కాంతితోటి మండుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ ఎక్స్పెరిమెంట్ 1లో మనకు ఒక రసాయన చర్య అనేది జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. మెగ్నీషియం యొక్క రిబ్బన్ను మండించినప్పుడు మిరుముట్లు గొలిపేటువంటి తెల్లని కాంతితో మెగ్నీషియం రిబ్బన్ మండడం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అనేది మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3లో, అదేవిధంగా ఏఎల్పిలో కూడా 2024లో జరిగినటువంటి ఏఎల్పిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ కానీ బుక్ కానీ కావాల్సి ఉంటే 7801000538 అనే నెంబర్కు మీరు మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా డెమో పంపిస్తాను. మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ చూడండి, మెగ్నీషియం యొక్క రిబ్బన్ను మండించినప్పుడు మిరుముట్లు గొలిపేటువంటి తెల్లని కాంతితో మెగ్నీషియం యొక్క రిబ్బన్ అనేది మండుతుంది. ఏమవుతుందంటే తెల్లని పొడిగా మారడం కూడా మనం గమనించవచ్చు. ఈ పొడిని మనం ఏమంటామంటే మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్, MgO. ఇది Mg అంటే మెగ్నీషియం యొక్క రిబ్బను మరియు గాలిలోని ఆక్సిజన్ల మధ్య చర్య వలన ఏర్పడింది. ఏ రెండిటి వలన ఏర్పడింది? మెగ్నీషియము, అదేవిధంగా గాలిలోని ఆక్సిజన్ వలన ఏర్పడింది మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ చూసి మీరు దీన్ని చెప్పాలి. ఈక్వేషన్ చూసి దీన్ని మీరు ఏ విధంగా చెప్పాలో చెప్తాను చూడండి.
మెగ్నీషియం యొక్క రిబ్బన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు తెల్లని మిరుముట్లు కలిపేటువంటి తెల్లని కాంతితోటి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడినది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. కొన్ని జింకు గుళికలను, జింక్ అనేది ఏంటిది? లోహము. మెగ్నీషియం ఏంటిది? లోహము. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కొన్ని జింకు గుళికలను తీసుకొని వాటిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలపడం వలన దాని యొక్క ఉష్ణోగ్రత పెరగడము మరియు హైడ్రోజన్ వాయువు విడుదలవ్వటం అనేది మనం గమనించవచ్చు. జాగ్రత్త గమనించండి. జింక్ అనేది ఒక లోహం. లోహాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు రిలీజ్ అవుతుంది? మరలా చెప్తున్నాను, లోహాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు రిలీజ్ అవుతుందంటే హైడ్రోజన్ వాయువు అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ జింక్ గుళికలు ప్లస్ HCl గివ్స్ రైజ్ టు H2 అంటే హైడ్రోజన్ వాయువు అనేది రిలీజ్ అయింది మరియు దాని యొక్క ఉష్ణోగ్రత కూడా పెరగడం అనేది మనం గమనించవచ్చు. ఓకే, మనం చేసినటువంటి ఈ 2 ఎక్స్పెరిమెంట్లు కనుక మనం చూస్తే పై కృత్యాల ద్వారా రసాయన చర్య అనేది జరిగింది. అసలు రసాయన చర్య అంటే ఏంటిదో మనకు తెలుసు కదా. రసాయన చర్య ఏంటంటే పదార్థం యొక్క స్వభావంలో కానీ, రంగులో కానీ, లేదా తిరిగి వెనకకు తీసుకురానటువంటి ఆ చర్యను మనం ఏమంటామంటే రసాయన చర్య అని అంటాం. అయితే స్థితిలో మార్పు కానీ, రంగులో మార్పు కానీ, వాయువులు విడుదలవ్వటం కానీ, ఉష్ణోగ్రతలో మార్పు కానీ, ఇవన్నీ కూడా ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఇవి జరగవచ్చు. ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా జరగవచ్చు. ఇక్కడ రసాయన సమీకరణాల్లో చాలా ఇంపార్టెంట్ ఇవి. మనకు గ్రూప్ డిలో రసాయన సమీకరణాలను తుల్యం చేయండి, ఈక్వల్ చేయండి, బ్యాలెన్స్ చేయండి అనే క్వశ్చన్స్ మనకు చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ మీరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ తీసుకున్నటువంటి మెగ్నీషియం యొక్క రిబ్బన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది కదా. దానికి రసాయన సమీకరణం మనం ఏ విధంగా రాస్తామో ఒకసారి గమనించండి. మెగ్నీషియము మరియు ఆక్సిజన్, ఈ రెండిటి చర్య వలన మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడింది. రిజల్ట్ అనేది వచ్చింది. అంటే దీన్ని మనం ఏమంటామంటే క్రియాజన్యము లేదా క్రియాజన్యాలు. ఇవేంటి? క్రియాజనకాలు. జనక అంటే ఏంటిది? తండ్రి. అంటే క్రియాజనకాలు కలిసి క్రియాజన్యాన్ని ఏర్పరిచాయి. 2 క్రియాజనకాలు కలిసి క్రియాజన్యాన్ని ఏర్పరిచాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారతాయి. అవును కదా. క్రియాజనకాలు ఏ విధంగా మారాయి? క్రియాజన్యాలుగా మారాయి. మెగ్నీషియం యొక్క రిబ్బన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడింది. అయితే ఇక్కడ నేను రాసినటువంటి ఈ ఈక్వేషన్ అనేది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎలా చెప్పాను? ఇక్కడ చూడండి, Mg అంటే మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ మెగ్నీషియం ఎన్ని ఉంది? 1 ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఈక్వల్గా లేదు. నేను ప్రతిదీ కూడా మీకు ఈ బుక్ ఇచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా కనుక గమనిస్తే మీరు NCERTని కనుక చదివితే క్లారిటీ కనుక చదివితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. మీకు ఇంకా డౌట్ ఉంటే దీన్ని ఇక్కడే స్కిప్ చేసి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. చాలా క్వశ్చన్స్ అనేవి NCERT నుంచే వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్ అనేది ఈక్వల్గా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఈక్వల్గా చేయాల్సింది ఏంటిదంటే ఆక్సిజన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ O2 ఉంది కాబట్టి, అంటే ఆక్సిజన్ అణువులు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నేను ఆక్సిజన్ అణువులను 2 తీసుకోవాలి. కానీ మీరు ఇక్కడ ఆక్సిజన్ అణువులను ఇక్కడ 2 వేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆక్సిజన్ అణువులను మార్చడానికి వీలు లేదు. అయితే ఈ MgO దగ్గర ఇక్కడ మనం కనుక 2 పెట్టుకుంటే ఇక్కడ ఈ Mgని కాసేపు పక్కన పెడితే 2 ఆక్సిజన్ అణువులైతే ఉన్నాయి. మరి ఇక్కడ Mg కూడా ఉంది కాబట్టి 2 మెగ్నీషియం అణువులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరలా మనం 2 పెట్టుకుంటే ఇదేమవుతుందంటే తుల్యం చేయబడినటువంటి సమీకరణం అవుతుంది. ఇక్కడ చూడండి, 2 Mgలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 Mgలు ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఆక్సిజన్లు అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జింకు ప్లస్ సల్ఫ్యూరిక్ ఆమ్లం.
దీని ద్వారా ఏం ఏర్పడిందంటే జింక్ సల్ఫేట్ అనేది ఏర్పడింది. అదేవిధంగా హైడ్రోజన్ వాయువు కూడా ఏర్పడింది. మిమ్మల్ని చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే లోహాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యేటువంటి వాయువు ఏమిటి? లోహాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యేటువంటి వాయువు ఏమని చెప్తారు? హైడ్రోజన్ అని చెప్తారు. ఇక్కడ చూడండి, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏం ఏర్పడింది? జింక్ సల్ఫేట్ అనేది ఏర్పడింది మరియు హైడ్రోజన్ వాయువు కూడా ఏర్పడింది. ఇక్కడ Zn ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు ZnSO4 ప్లస్ H2. ఇక్కడ చూద్దాం, Znలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది. ఇక్కడ H2లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ కూడా H2లు 2 ఉన్నాయి. ఇక్కడ SO4లు ఎన్ని ఉన్నాయి? SOలు 4 ఉంటే సల్ఫర్ మరియు ఆక్సిజన్ ఈ 2 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉన్నాయి. అంటే ఇవి ఆల్రెడీ సమతుల్యం చేయబడి ఉంది. అంటే ఈక్వేషన్ అనేది ఆల్రెడీ తుల్యం చేయబడింది. ఇక్కడ ప్రతిది కూడా ఇచ్చాను. Znలు జింక్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చాను. LHS అంటే క్రియాజనకాలు, అదేవిధంగా క్రియాజన్యాలు. ఓకే, నెక్స్ట్ ఈ సమీకరణాన్ని తుల్యం చేయండి. ఈ సమీకరణాన్ని అంటే Fe ప్లస్ H2O గివ్స్ రైస్ టు Fe3O4 ప్లస్ H2. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని. Fe ఈ వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా దీన్ని ఇక్కడ పాస్ చేసి దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ Feలు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కానీ ఇక్కడ Feలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి 3 పెట్టాను. ఇక్కడ H2లు ఎన్ని ఉన్నాయి? Hలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ Oలు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకోం కాబట్టి ఇక్కడ 4H2O అంటే ఇక్కడ 4 కనుక పెడితే అప్పుడు H2లు ఎన్ని అవ్వాలి? 8 అవ్వాలి. అంటే ఇక్కడ మనకేమవుతుందండి? 4H2O అంటే 4 2s are 8. ఇవి ఎప్పుడు మీకు ఈజీగా వస్తుందంటే ఒక 5 to 10 మధ్యలో కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నేర్చుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సాధారణంగా రసాయన సమీకరణాల్లో భౌతిక స్థితులను అవసరమైతే తప్ప ప్రత్యేకంగా చేర్చము. భౌతిక స్థితులను అవసరమైతే తప్ప ప్రత్యేకంగా చేర్చము. అంటే ఒక సమీకరణం మనం రాస్తున్నప్పుడు దానిలో ఏమైనా భౌతిక చర్యలు అనేవి ఏర్పడితే తప్ప మనం నార్మల్గా అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అంటే అక్కడ రాయాల్సినటువంటి అవసరం అనేది లేదు. కొన్నిసార్లు చర్య యొక్క పరిస్థితులైన ఉష్ణోగ్రత, పీడనము, ఉత్ప్రేరకము మొదలగు వాటిని రసాయన సమీకరణంలో బాణపు గుర్తుపైన లేదా క్రింద చూపిస్తాము. ఉదాహరణకు CO ప్లస్ 2H2O గివ్స్ రైస్ టు 340 అట్మాస్ఫియర్ దగ్గర CH3OH అనేది ఒక ద్రావణం అనేది ఏర్పడింది. ఇక్కడ చూడండి, మీకు కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి మీకు ఈక్వేషన్స్ తెలుసు కాబట్టి ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడేది ఏంటంటే సూర్యకాంతి మరియు క్లోరోఫిల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది ఉత్ప్రేరకం అంటే ఏంటిదనంటే రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్యను ప్రభావితం చేసేటువంటి వాటిని మనం ఏమంటామంటే ఉత్ప్రేరకాలు. మరి ఈ ఫార్ములాలో ఉత్ప్రేరకాలు ఏంటి అంటే సూర్యకాంతి మరియు క్లోరోఫిల్ అనేవి ఉత్ప్రేరకాలు. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పటి వరకు మనకేం చెప్పాడంటే రసాయన చర్యలు అంటే ఏంటి, దాని యొక్క కెమికల్ ఈక్వేషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్డ్ లేనివి బ్యాలెన్స్ చేయాలనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు రసాయన చర్యలు మరియు వాటి యొక్క రకాలు ఇక్కడ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. రసాయన చర్యలో స్థానభ్రంశ చర్యలు, ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు, అదే ఉష్ణ మోచక చర్యలు, ఉష్ణ గ్రాహక చర్యలు, అదేవిధంగా రసాయన సంయోగ చర్యలు, అదేవిధంగా రసాయన వియోగ చర్యలు అంటే ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఒక రసాయన చర్యలో ఒక మూలకం యొక్క పరమాణువులు ఒక రసాయన చర్యలో ఒక మూలకం యొక్క పరమాణువులు మరొక మూలకం యొక్క
పరమాణువులుగా మారవు. అలాగే పరమాణువులు మిశ్రమంలో నుండి అదృశ్యం కావు లేదా ఎక్కడి నుండో ప్రత్యక్షం కావు. వాస్తవానికి రసాయన చర్యలో పరమాణువుల మధ్య బంధాలు తెగిపోవడం మరియు ఏర్పడడం వలన ఈ కొత్త పదార్థాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఏమని చెప్తున్నాడంటే ఒక రసాయన చర్యలో ఒక మూలకం యొక్క పరమాణువులు మరొక మూలం యొక్క పరమాణువులుగా మారవు లేదా మిశ్రమంలో నుండి అదృశ్యము కావు లేదా మిశ్రమంలోకి ఎంటర్ కూడా కావు, అంటే ప్రత్యక్షం కూడా కావు. వాస్తవానికి ఈ రసాయన చర్యలో పరమాణువుల మధ్య బంధాలు ఉంటాయి. ఆ బంధాలు అనేవి తెగిపోవడం వలన లేదా బంధాలు అనేది ఏర్పడడం వలన కొత్త పదార్థాలు అనేవి ఏర్పడతాయి. అంటే మనం శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము లేదా ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మారుస్తాము అనే దాని యొక్క ఆధారంగా ఇక్కడ మనకు ఈ రసాయన చర్యలు అనేవి జరుగుతాయి. ఇక్కడ చూడండి, కొద్ది మొత్తంలో కాల్షియం ఆక్సైడ్ దీన్నే మనం ఏమంటామంటే పొడి సున్నం అని కూడా అంటాము. కాల్షియం ఆక్సైడ్ లేదా పొడి సున్నాన్ని తీసుకొని ఒక బీకర్లో నీటితో కలిపితే ఉష్ణోగ్రత పెరుగుతూ తడి సున్నం అనేది ఏర్పడుతుంది. ఏమంటున్నాడంటే ఒక బకెట్ని తీసుకొని దాంట్లో మనం కాల్షియం ఆక్సైడ్ లేదా పొడి సున్నాన్ని, దాన్నే మనం పొడి సున్నం అని కూడా అంటాము, ఈ పొడి సున్నాన్ని తీసుకొని దాన్ని కలుపుతూ గనక ఉంటే అక్కడ మనకేమవుతుందంటే దాని యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఏమవుతుందంటే తడి సున్నం అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. కాల్షియం ఆక్సైడ్ దీన్నే మనం పొడి సున్నం అంటాం. దీన్ని వాటర్తో కలపడం వలన తడి సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడింది. దానితో పాటు ఉష్ణం కూడా ఏర్పడింది. ఓకే, అయితే ఈ చర్యలో కాల్షియం ఆక్సైడ్ మనం అన్నాం కదా పొడి సున్నమని, మరియు నీరు కలిసి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒకే పదార్థాన్ని ఏర్పరిచాయి. అంటే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని గనక ఏర్పరిస్తే ఇటువంటి చర్యను మనం ఏమంటామంటే రసాయన సంయోగ చర్య. ఏమంటాము? రసాయన సంయోగ చర్య. చాలా ఇంపార్టెంట్. ఒక రఫ్ కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా రసాయన సమీకరణాలు చర్యలు అని రాసుకొని దాంట్లో ఒక పాయింట్ కింద దీన్ని రాసుకోండి. ఏమని రాసుకుంటారు? 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని కనుక ఏర్పరిస్తే దాన్ని మనం ఏమంటామంటే రసాయన సంయోగ చర్య అని అంటాము. ఓకే, ఇక్కడ మరికొన్ని ఇది చెప్తాను, ఇది ఫస్ట్ ఏనండి. మరికొన్ని రసాయన సంయోగ చర్యలను కనుక మనం చూసుకుంటే బొగ్గును మండించేటప్పుడు ఏమవుతుంది? కార్బన్ ప్లస్ O2, ఇక్కడ ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఒక రసాయన సంయోగ చర్య. 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని ఏర్పరిస్తే దాన్ని రసాయన సంయోగ చర్య. అదేవిధంగా H2 ప్లస్ O2, ఇక్కడ 2 లేదా అంతకంటే 2 క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని ఏర్పరిచాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రసాయన సంయోగ చర్య అని అంటాము. ఇక్కడ ఒక్క నిమిషం, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు లేదా వాటిని మనం ఏమంటాం? మూలకాలు లేదా సంయోగ పదార్థాలు కలిసి ఒకే పదార్థాన్ని ఏర్పరిచే ఇటువంటి చర్యలను మనం ఏమంటామంటే రసాయన సంయోగ చర్యలు అంటాము. ఏ చర్యలో అయితే క్రియాజన్యాలతో పాటు ఉష్ణం విడుదలవుతుందో ఆ చర్యలను మనం ఏమంటామంటే ఉష్ణమోచక చర్యలు. అంటే ఏమని చెప్తున్నాడో క్లారిటీగా వినండి. 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని ఏర్పరిస్తే ఆ ఏర్పరిచే క్రమంలో గనక ఉష్ణం అనేది గనక రిలీజ్ అవుతే అటువంటి చర్యలను మనం ఏమంటామంటే ఉష్ణమోచక చర్యలు. కొన్ని ఉష్ణమోచక చర్యలకు ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే సహజ వాయువును మండించుట. సహజ వాయువులో ఎక్కువ శాతంలో ఉండేది ఏంటిది? మీథేన్. గుర్తుపెట్టుకోండి, మీథేన్ యొక్క ఫార్ములా CH4. ఈ సహజ వాయువును ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు కూడా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకు
హీట్ అనేది గనక రిలీజ్ అవుతే దాన్ని మనం ఏమంటామంటే ఉష్ణమోచక చర్యలు. అదేవిధంగా శ్వాసక్రియ కూడా ఒక ఉష్ణమోచక చర్య. ఓకే. మనం జీవించి ఉండాలంటే శక్తి అనేది అవసరం. ఈ శక్తి మనం తినే ఆహారం నుండి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది? మనం తీసుకునేటువంటి ఆహారం నుండి లభిస్తుంది. జీర్ణక్రియలో ఆహారం చిన్న చిన్న పదార్థాలుగా విడగొట్టబడుతుంది. చిన్న ప్రేగులో ఆహారం మొత్తం కూడా పూర్తిగా జీర్ణమవుతుంది కదా! ఈ జీర్ణక్రియలో ఆహారం చిన్న చిన్న పదార్థాలుగా విడగొట్టబడుతుంది. ఎగ్జాంపుల్ బియ్యం, బంగాళదుంప మరియు బ్రెడ్లు కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు విడిపోయి ఏం ఏర్పరుస్తాయి? గ్లూకోజ్‌ను ఏర్పరుస్తాయి. ఈ కార్బోహైడ్రేట్లు విడిపోయి గ్లూకోజ్‌ను అనేది ఏర్పరుస్తాయి. ఈ గ్లూకోజ్ శరీర కణాల్లోని నేను 9th బయాలజీలో ఆల్రెడీ చెప్పాను నేను. మానవుడే కాదు ప్రతి జీవి యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ఏంటి అనంటే కణం. ఈ కణం అనేది కణాంగాల ద్వారా ఏర్పడుతుంది. ఈ కణాంగాలనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుంది. ఈ కణాంగాలకు శక్తి అనేది అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ గ్లూకోజ్ అనేది విడగొట్టబడటం వలన లేదా విచ్ఛిన్నం చెందడం వలన శక్తి అనేది వస్తుంది. ఈ గ్లూకోజ్ శరీర కణాల్లోని ఆక్సిజన్‌తో కలిసి శక్తిని ఇస్తుంది. ఈ చర్యకు ప్రత్యేక పేరే ఏంటి అనంటే శ్వాసక్రియ. ఓకేనా? శ్వాసక్రియ. ఇక్కడ ఫార్ములా ఇచ్చాను. ఇదే ఫార్ములా మనకు ఇది గ్లూకోజ్, ఇది ఆక్సిజన్ తోటి విడగొట్టబడి మనకు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది, నీరు ఏర్పడుతుంది, అదేవిధంగా శక్తి కూడా ఏర్పరుస్తుంది. ఇది మొత్తానికి సంబంధించిందే ఈ ఫార్ములా. ఇది మొత్తమే ఈ ఫార్ములా. కాబట్టి గమనించండి. అదేవిధంగా కూరగాయల వ్యర్థాలు కుళ్ళి ఎరువుగా మారడం కూడా క్రియాజన్యాలతో పాటు ఉష్ణం అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఉష్ణమోచక చర్య. ఓకే. ఇప్పటి వరకు నేనేం చెప్పాను అనంటే రసాయన చర్యలు అంటే ఏంటో చెప్పాను. దాని తర్వాత రసాయన సంయోగ చర్య అంటే ఏంటో చెప్పాను. అదేవిధంగా ఉష్ణమోచక చర్య అంటే కూడా ఏంటో చెప్పాను. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. తడిసున్న ద్రావణాన్ని గోడలకు వెళ్ళవేయటకు ఉపయోగిస్తారు. కాల్షియం హైడ్రాక్సైడ్ దాన్ని మనం ఏమంటాం? తడిసున్నం. ఓకే. గుర్తుపెట్టుకోండి. పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లకి ఇంటికి మనం తెల్లటి సున్నాన్ని వేస్తూ ఉంటాం. వేసినప్పుడు వెంటనే అది తెల్లగా కనబడదు, కానీ 1 లేదా 2 రోజులు ఆగిన తర్వాత చాలా తెల్లగా కనబడుతుంది. దాన్ని ఏమంటామంటే తడి సున్నాన్ని మనం గోడలకు వేసినప్పుడు అది దాని గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ తోటి నెమ్మదిగా చర్య జరిపి గోడలపైన ఒక పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఆ పదార్థం ఏంటి అనంటే కాల్షియం కార్బోనేట్. ఏం చేస్తుంది? కాల్షియం కార్బోనేట్ను ఏర్పరుస్తుంది. అనే పలుచని పొరను ఏర్పరుస్తుంది. వెళ్ళవేయబడినటువంటి 2 నుండి 3 రోజుల తర్వాత కాల్షియం కార్బోనేట్ ఏర్పడి గోడలు మెరిసేలా చేస్తుంది. చలవరాయి యొక్క రసాయన సమీకరణం కూడా ఏంటి అనంటే CaCO3. చాక్ పీసు, చలవరాయి వీటి యొక్క సమీకరణం ఎప్పుడు కూడా ఏంటి అనంటే కాల్షియం కార్బోనేట్. దాని యొక్క సమీకరణం, దాని యొక్క కెమికల్ ఫార్ములా CaCO3. ఇక్కడ CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ను CO2 చర్య జరిపి మనకు కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. ఓకే. ఈ క్లాస్ అనేది మీకు అర్థమైందా లేదనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ఆఫ్ వేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క సజెషన్ కానీ లేదా మీ యొక్క ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఆ కామెంట్ సెక్షను త్వరలోనే ఆన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ PDF అనేది లేదా బుక్ కానీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే 7801000538 అనే నెంబర్కు మెసేజ్ చేయండి. మీరు ఎక్కడైనా తీసుకోండి, కానీ ముందైతే కాన్సెప్ట్ తెలుసుకోండి. కాన్సెప్ట్ తెలిసిన తర్వాతే PYQ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లేదు అని అనుకుంటే మీరు ఓన్లీ PYQ కనుక చూస్తే క్వశ్చన్ అనేది కొంచెం తిప్పిస్తే మీరు అటెంప్ట్ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది తెలుసుకోండి. కాన్సెప్ట్ తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.